డిగ్రీతో పాటు టాప్ ఎంఎన్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం 3 months కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్, దిల్సుఖ్ నగర్ 9502225555. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించేందుకు మాత్రమే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. చంద్రబాబు టీడీపీలో బలహీనత కనబడుతోంది, పొత్తుల కోసం ఎక్కడికైనా వెంపర్లాడుతారని, అందుకే బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీకి వెళ్లొచ్చారని ఆరోపించారు సజ్జల. ఇక చంద్రబాబు స్క్రిప్ట్ను షర్మిల చదువుతోందని, చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాలో వాటిని ఆమెతో మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేదని అద్దె మైకులా షర్మిల ఇక్కడ విమర్శలు చేస్తున్నారు. తీవ్ర విమర్శలు చేశారు సజ్జల. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పోయారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రి అపాయింట్మెంట్ రేపు ఉదయమే ఉన్నందువల్ల ఈరోజు ఈవినింగ్ వెళ్ళారు. రెండింటి మధ్య అదే తేడా. ఈయన రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తున్న ముఖ్యమంత్రిగా ఈయన వెళ్ళారు అఫీషియల్ దీని మీద. ఆయనేమో తన రాజకీయ పనుల కోసము, తన వ్యవహారాల కోసం ఆయన పోయినట్టున్నారు. బలహీనత ఏ స్థాయిలో ఉంది, చంద్రబాబు ఎంత బలహీనంగా ఉన్నాడు, లేదా ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంత బలహీనంగా ఉంది అనే దానికి అంతకుముందు ఆయన పొత్తుల కోసం A to Z అన్ని పార్టీలు ఏదర్ నైతికంగా స్ట్రైట్గా కానీ, ఇండైరెక్ట్గా కానీ, పరోక్షంగా కానీ పవన్ కళ్యాణ్ గారితో మొదలుపెట్టి చేసుకుంటున్న వ్యవహారం ఇప్పుడు బీజేపీతో కూడా పోయి ఏదో ఒక రకంగా వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలని చూసుకోవడంలో ఆయన బలహీనత బయటపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించేందుకు మాత్రమే సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. రైట్ కావు సీఎం జగన్ ప్రధాని మోదీతో భేటీకి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ హరీష్. పవన్, ప్రస్తుతం ఢిల్లీ టూర్ కు సంబంధించినటువంటి వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చారు, అదేవిధంగా జనసేన అధినేత కూడా ఢిల్లీ వెళ్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అధికారిక కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ ఢిల్లీ వెళ్తున్నారన్నటువంటి ఒక సమాచారాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ టూర్లో కేవలం కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి సంప్రదింపులు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సినటువంటి అంశాలపై మాత్రమే పూర్తిగా అధికారిక పర్యటనగా సాగుతున్నటువంటి ముఖ్యమంత్రి పర్యటన సాగుతుందని చెప్పి సజ్జల స్పష్టం చేశారు. ఇంకోవైపు చంద్రబాబు చేస్తున్నటువంటి రాజకీయాలకు సంబంధించి చంద్రబాబు పొత్తు లేకపోతే కనుక ముందుకు వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు చేస్తున్నటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కొంతవరకు కీలకంగా మారిందని చెప్పుకోవాలి. ఈ వ్యవహారం టీడీపీ అనుసరిస్తున్నటువంటి వైఖరి పైన వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. పొత్తులు లేకపోతే కనుక చంద్రబాబు ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి, అందులో భాగంగానే పొత్తుల కోసం ఆయన ఢిల్లీ వెళ్తున్నారు, బీజేపీతో సంప్రదింపులు చేస్తున్నారని చెప్పి స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఏదైతే షర్మిల చేస్తున్నటువంటి కామెంట్స్ అన్ని కూడా కేవలం రాజకీయ పరమైనటువంటి అంశాలుగానే పరిగణించాల్సినటువంటిది. కేవలం చంద్రబాబుకు సంబంధించినటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆ చంద్రబాబుకు సంబంధించినటువంటి స్క్రిప్ట్ ని షర్మిల చదువుతున్నారు అన్నటువంటి ఒక విమర్శ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఢిల్లీ నుంచి జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలన్నీ కూడా ప్రస్తుతం ఇక్కడ ఏపీలో ఒక రకంగా ఉత్కంఠమైనటువంటి పరిస్థితులకు దారితీసినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో అధికారికంగా ప్రభుత్వం వైపు నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి కామెంట్స్ కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారి అనే చెప్పాలి పవన్. అయితే హరీష్, ఇప్పటికే చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు కలిశారు, ఆ తర్వాత రేపు పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ అగ్రనేతలతో సమావేశం కాబోతున్నారు. ఇదే క్రమంలో జగన్ కూడా ఖచ్చితంగా పొత్తు గురించే వెళ్ళబోతున్నారు, పొత్తు గురించే మాట్లాడబోతున్నారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే వాతావరణం వేడెక్కింది. అదే అంశం పైన చర్చకు దారితీస్తున్నాయి ప్రతి అంశం కూడా. అంటే అది ఏ చూసినా కూడా హస్తంలోనే ప్రతి ఏపీ రాజకీయం మొత్తం ముడిపడి ఉందని చెప్పేసి గత 3 రోజుల నుంచి కూడా అదే ప్రచారం జరుగుతుంది. అయితే ఖచ్చితంగా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపినట్టు వైఎస్ జగన్ ఖచ్చితంగా నిధుల కోసమే వెళ్ళారా, లేదంటే చంద్రబాబు నాయుడు జనసేన ఉమ్మడి పొత్తు ఉండకూడదు, బీజేపీ సపోర్ట్ ఖచ్చితంగా జగన్ కే కావాలని చెప్పి దాని గురించి మాట్లాడడానికి వెళ్ళారా, ఏం తెలియబోతుంది రేపు సమావేశంలో? ప్రస్తుతం అయితే ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఇలా అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇదంతా జరుగుతుంది. సీఎం ఢిల్లీ పర్యటన అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేసినప్పటికీ కూడా రాజకీయంగా వచ్చే ఎన్నికలను టార్గెట్ గా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పవన్ కలుపుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే భవిష్యత్ కార్యాచరణలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. ఈ వ్యవహారాలన్నీ కూడా కేవలం మోడీ అదేవిధంగా
జగన్ మధ్య జరిగేటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో రాజకీయం ఏ వైపు తిరుగుతుంది? ఇప్పటివరకు ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీ ప్రకారం జగన్ ప్రభుత్వ పరంగా వస్తున్నటువంటి సంప్రదింపులు కావచ్చు, ఇతరత్రా ఉన్నటువంటి వ్యవహారాలు కావచ్చు నడుపుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఇప్పుడు ఎన్నికలకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ స్టార్ట్ అయింది. ఎన్నికల ప్రచారాలు, ఎన్నికలకు సంబంధించినటువంటి